స్పేస్ మిషన్లో పోయేవారికి అలాగే ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటారు. అంటే చంద్రమండలం పైన ఒకవేళ పరిశోధనలు జరపాలంటే వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద సమస్య ఏంటంటే ఫుడ్ అండ్ ఫ్యూయల్, అంటే ఆహారము, ఇంధనము ఎలా అని. అందుకే చంద్రుని పైన వాటర్ ఉందని కనుగొన్న రోజు శాస్త్రవేత్తలు చాలా ఆనందపడ్డారు. కారణం ఏంటంటే వాటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. అంటే దాన్ని స్ప్లిట్ చేయగలిగితే వాటర్ను హైడ్రోజన్ ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది, వాటరు మొక్కల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల స్పేస్లో కావచ్చు లేదా ఇతర గ్రహాలపైన లేదా మూన్ లాంటి వాటిపైన మనము అడుగు పెట్టాలనుకుంటే, ఆడ కాలనీస్ ఏర్పాటు చేయాలనుకున్నా, ఫర్గెట్ అబౌట్ కాలనీస్, చాలా దూరం ముందు స్పేస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి కొంతకాలం పరిశోధనలు జరపాలన్నా కూడా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్ ద ఫుడ్ అండ్ ఫ్యూయల్. అందుకే శాస్త్రవేత్తలు చాలా కాలంగా స్పేస్లో మన ఆహారాన్ని లేదా మొక్కల్ని కెన్ వి గ్రో క్రాప్స్ ఇన్ స్పేస్, ఆ రోజస్సులో అంతరిక్షంలో కూడా మన భూమి మీద పండించినట్టుగా పంటలు పండించగలమా? పంటలు అంటే ఏదో భారీ ఎత్తున పెద్ద ఎత్తున వేల టన్నుల పంట, దాన్ని మళ్ళీ కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం అంత ఊహించకండి. ఆ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్కు వారి రిక్వైర్మెంట్స్ తగినట్టుగా మనం కెన్ వి గ్రో ఇన్ స్పేస్. అయితే ఇది కేవలము స్పేస్ స్టేషన్ల లేదా ఇతర టెరెస్ట్రియల్ బాడీస్, అంతరిక్షంలో రోజస్సులో ఉన్న ఇతర బాడీస్ పైన పరిశోధనలు జరపడానికి మాత్రమే కాదు. ఇట్స్ ఆల్సో ఏ బిగ్ సైంటిఫిక్ క్వశ్చన్. గ్రావిటీ లేని చోట మైక్రోగ్రావిటీ కండిషన్స్ అంటారు. ఇప్పుడు స్పేస్లో చాలా బలహీనంగా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అందుకే మీకు స్పేస్ స్టేషన్లలో మీకు భూమి మీద నడిచినట్టుగా వాకింగ్ చేయలేరు, దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అందువల్ల మీకు లో గ్రావిటీ ఆర్ నెగ్లిజిబుల్ గ్రావిటీ కండిషన్స్లో పంటల్ని పండించగలమా? ఇప్పుడు భూమి పైన ఉన్న గ్రావిటీ కన్నా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ప్రయోగాలు తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్లో చేశారు. స్పేడెక్స్ మిషన్ అంటే ఏంటో నేను ఇంకో వీడియోలో వివరంగా చెప్పాను. అంటే రెండు స్పేస్ క్రాఫ్ట్స్ను, అంటే రోజస్సులో ప్రవేశపెట్టబడిన రెండు స్పేస్ ఆబ్జెక్ట్స్ను ఒక్కసారిగా జాయింట్ చేయడం. సో ఆ శాటిలైట్సే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని రెండింటిని డాక్ చేయడాన్ని స్పేడెక్స్ మిషన్ అంటారు. మీరు ముందుగా స్పేడెక్స్ గురించి ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి వీడియో చూడండి. తర్వాత ఈ స్పేడెక్స్ మిషన్లో భాగంగా క్రాప్స్ అనే CROPS కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ మీకు ఈ క్రాస్ ప్రయోగం గురించి కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ అనే ప్రయోగం ద్వారా ఇది నియర్లీ 5 to 7 days ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మొదటిసారి శాస్త్రవేత్తలు ఎలా ప్లాంట్ కూడా స్పేస్లో మనము పెంచవచ్చా, మొక్కల్ని కూడా పెంచవచ్చా అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పేదాన్ని వివరిస్తాను. ముందుగా స్పేడెక్స్ మిషన్ పైన ఇస్రో పోస్ట్ చేసిన వీడియో చూడండి. The space docking experiment SpadeX is a pivotal project by ISRO designed to develop and demonstrate the technology needed for spacecraft rendezvous, docking and undocking using two small satellites. A critical technology for future space missions including satellite servicing, space station operations and interplanetary missions. Key technologies in SpadeX include docking sensors such as the Laser Rangefinder LRF, Rendezvous Sensor RS and Proximity and Docking Sensor PDS for precise measurements of distance, position and attitude.
Mechanism Entry Sensor MES and Video Monitor VM are used for real-time monitoring. With each step forward, ISRO continues to inspire the nation and fuel the dreams of a limitless future in space. ఇక మీరు ఈ స్పేడెక్స్ మిషన్లోనే భాగంగా దాని పేలోడ్స్ ఉంటారు, అంటే ఆ పిఎస్ఎల్ ద్వారా ప్రయోగించబడినటువంటి ఆబ్జెక్ట్స్లో ఒక ప్రయోగాన్ని కూడా చేశారు శాస్త్రవేత్తలు. మీకు ఒక పర్టిక్యులర్ ప్లాంట్ను ఒక అట్లీస్ట్ 2 ఆకులు వచ్చేంత వరకైనా మనం ఒక 5 to 7 డేస్లో గ్రో చేయవచ్చా అని ఒక బాక్స్ కంటైనర్లో ప్రత్యేకంగా థర్మల్ మెయింటెనెన్స్ చేసి ఆ సైంటిఫిక్ డీటెయిల్స్ నేను వెళ్ళడం లేదు. ఒక ప్రత్యేకమైన బాక్స్ కంటైనర్లో ఈ ప్రయోగాన్ని పరిశీలించారు. సో వీటిని మనము తెలుగులో బబ్బెర్లు అంటాం, బబ్బెర్లు అలచెంతకాయలు అంటారు. సో అలాంటి జాతి ప్లాంట్ ఇది, బబ్బెర్లు అలచెంతకాయలు లాంటిది. సో దీన్ని ఇప్పుడు ఆ సీడ్స్ జర్మినేట్ చేయించారు స్పేస్లో. స్పేడెక్స్ మిషన్ 7th రోజు ఈ డాకింగ్ అవుతాయి, అంటే 2 స్పేస్ క్రాఫ్ట్లు జాయింట్ చేస్తారు. ఈలోగా ఈ ప్రయోగాన్ని చేశారు. ప్రయోగం చాలా విజయవంతమైంది. ఆల్రెడీ విత్తనాలు మొలకెత్తడం మొదలైంది. ఇక నెక్స్ట్ 2-3 డేస్లో 2 ఆకులన్నా వస్తాయి అని నమ్మకాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. మైక్రోగ్రావిటీలో కూడా ఒక మొక్కను పెంచవచ్చా అని. ఇదే రేపైతే స్పేస్ స్టేషన్లో కూడా కావలసిన టమాటా, వంకాయ, ఆలు ఇలా ఏది కావాల్సినది వాళ్ళు పెంచుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫుడ్ మెటీరియల్, ఫ్రెష్ ఫుడ్ను ఆస్ట్రోనాట్స్ సొంతగా తయారు చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పట్లాగా నెలల తరబడి ఉన్నా కూడా అవసరమైన ఫుడ్ మెటీరియల్, ప్రత్యేకమైన ఫుడ్ మెటీరియల్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సో ఒక అద్భుతమైన పరిశోధన ఇస్రో నిర్వహించింది. ఎందుకంటే మన దేశం టార్గెట్ ఏంటి అంటే ఒక స్పేస్ స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం. అలాగే చంద్రయాన్ 4లో భాగంగా ఈవెన్ మూన్ పైన కూడా ప్రయోగాలు జరపాలని, మూన్ పైన ఉన్న మెటీరియల్ను, సర్ఫేస్ మెటీరియల్ కలెక్ట్ చేసుకొచ్చి వాటిని అధ్యయనం జరిపి తర్వాత మూన్ మిషన్స్లో భాగంగా మన మూన్ పైన ఒక పర్మనెంట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ నెలకొల్పాలి అన్నది మన లక్ష్యం. అందువల్ల ఈ ప్రయోగాలు విజయవంతమైతే, ఈ డాకింగ్ ప్రయోగం కూడా విజయవంతమైతే మూన్ పైన ఒక స్పేస్ స్టేషన్ పెట్టుకొని దాని నుంచి బయటకు వచ్చి ఆడ చంద్రుని పైన మొక్కలు పెంచి మళ్ళీ ఆ మొక్కలు, టమాటాలు, వంకాయలు కోసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిపోతారు. సో అందువల్ల ఈ స్పేడెక్స్ మిషన్, క్రాఫ్ట్ మిషన్ల యొక్క ప్రయోజనాలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికి నేను గతంలో కూడా చెప్పాను, స్పేడెక్స్ అంటే డాకింగ్ 2 వేగంగా ప్రయాణం చేస్తున్న హెవీ వెయిట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్టు 220 kgs స్పేస్ క్రాఫ్ట్లు, అవి 220 కిలోలు ఉన్న స్పేస్ క్రాఫ్ట్లు అతి వేగంగా ప్రయాణం ఆర్బిటాల్లో తిరుగుతున్న సమయంలో, పరిభ్రమిస్తున్న సమయంలో వాటిని జాయింట్ చేస్తున్నారు. అదే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేయగలిగిన 4th కంట్రీ అమెరికా, చైనా, రష్యా తర్వాత మరే దేశము కూడా ఈ పని చేయలేకపోయింది. సో అందువల్ల ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో ఇదొక మరొక అద్భుతమైన, ఆసక్తికరమైన పరిణామం.